హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్ష్మణ్ ఫ్రమ్ భవిష్యత్తుల ఫార్మ్స్. ఈరోజు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చిన. చూస్తున్నారు కదా, ఈ కోడి ఉయ్యాల్లో కూర్చున్నట్టున్నారు కదా, ఎక్కడ చూసుండే ఇట్లాంటి ట్రీట్మెంట్. సో జనరల్గా కోడికి కాళ్ళ పట్లు వస్తున్నప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ వీడియోలో మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్ష్మణ్ ఫ్రమ్ భవిష్యత్తుల ఫార్మ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా అబ్రాస్ పుంజు. సో దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాలికి మోర్లు వచ్చినాయి. చూసినారా, ఇక్కడ మోర్లు వచ్చేసినాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఇది ప్రాపర్గా నడవలేదన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి, చూసినారా, నడవలేకపోతుంది. సో ఇది నేను బలవంతంగా నుంచోబెట్టినట్టు ఇట్లా ఉన్నది, లేదంటే సడన్గా మళ్ళీ ఇది కూర్చుని పోతుంది. సో ఇట్లాంటి దానికి మనం ట్రీట్మెంట్ ఏం చేయాలన్న దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ ఏం చేయాలంటే సార్, ఇదిగో మీరు ఇక్కడ కనబడుతుంది కదా, ఇవి మోర్లు అంటారు. ఈ జాయింట్ ఫోల్డ్ చేసే కాడ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. జనరల్గా ఈ ప్రాబ్లం ఎక్కువ ఏ కోళ్ళలో కనబడుతుందంటే కొంచెం సైజు పెద్దగా ఉండి, అట్లనే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న కోళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అట్లనే బ్రీడర్స్గా యూజ్ చేస్తుంటాం కదా, ఎక్కువ ఆ కోళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలన్న దాని గురించి మీకు చూపిస్తాయి ఈరోజు. బాబా ఇట్రా, దీన్ని ఏం చేయాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. అన్నప్పుడు సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఏరియాలో ఇదిగోండి, ఈ ప్లేస్లో ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో మీరు ఇట్లా చూడండి, వీటిలో యాక్చువల్లీ ఎందుకు వస్తుందంటే మోర్లు, దీంట్లో వాటర్ అక్యుములేట్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, మీరు పిండుతుంటే మీకు ఇది వస్తుంది, చూస్తున్నారా, ఇది వాటర్ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్గా తయారవుతుంది అనమాట. సూది తీసుకొస్తుంది, దూది. సో ఫస్ట్ దీన్ని మనం ఇలా పిండేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, ఈ జాయింట్స్లో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్ అన్నమాట. ఈ వాటర్ రిటెన్షన్ అవుతుంది కాళ్ళల్లో. సో ఇట్లా అవడం వలన ఈ ప్రాబ్లం మనకు వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆ ఏరియాని మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా పిండండి. ఎంతైతే ఈ ఇన్ఫెక్టెడ్ వాటర్ ఉన్నదో దాన్ని ఫస్ట్ తీసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, తీసేసిన తర్వాత మళ్ళీ రెండో కాలుని కూడా అట్లానే చేసుకోవాలి. రెండో కాలు కూడా ఏమైనా ఉందేమో చూసుకోండి. ఇక్కడ ఏమి లేదు. సో ఫస్ట్ పిండేసుకున్న తర్వాత మనం ఇట్లాగా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోవాలి. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటారు. ఇది మీకు జనరల్ మెడికల్ షాప్స్లో దొరికేస్తుంది, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. ఇది తీసుకుని దీని మీద ఇట్లాగా వేయండి. వేసిన తర్వాత మళ్ళీ దూదితో మంచిగా క్లీన్ చేసుకోండి. ఇట్లా క్లీన్ చేసుకోండి. ఫస్ట్ నేను మీకు వీడియో లాంగ్ అయిపోతుంది, అందుకనే ఒక సింగిల్ లెగ్ మాత్రమే చేస్తున్నా. సో మీ కోళ్ళకి రెండు కాళ్ళకు వస్తే రెండు కాళ్ళని ఇట్లా క్లీన్ చేసుకోండి. వస్తుంటే మీరు ఇక్కడ ప్రామినెంట్గా కనపడుతున్నాయి, చూసినారా, క్లియర్గా కనపడుతున్నాయి, ఒక బుడుపుల్లాగా వచ్చేసినాయి, చూసినారా. యాక్చువల్లీ దీంట్లో వాటర్ రిటెన్షన్ ఉంటుంది. వాటర్ని అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆయింట్మెంట్. సో మీరు దీన్ని బాగా క్లీన్ చేసుకోండి. ఇట్లా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక జూమ్స్ దగ్గర మళ్ళీ ఇట్లాగా పిండండి. పిండితే చూసినారా, వాటర్ రిటెన్షన్ అవుతుంది. ఇదంతా తీసేసిన తర్వాత మీరు క్లియర్ కనబడుతుంది చూడండి మోర్లు. వీటిని ఏం చేయాలంటే కొంచెం ఏదైనా సర్జికల్ బ్లేడ్ తీసుకోండి. ఇప్పుడు నాకు లేక నేను లేజర్ తీసుకున్నా, సిరెంజ్ బ్లేడ్ తీసుకున్నా. దీంతో లైట్గా ఇదంతా క్లీన్ చేయండి. ఇదంతా ఇన్ఫెక్టెడ్ ఏరియా, ఇదంతా క్లీన్ చేస్తే మీకు కొంచెం బ్లీడింగ్ వస్తుంది.
క్లీన్ చేసుకో. ఇట్లా దీని రూట్స్ అన్నీ తీసేసేయండి. అయిపోయిన తర్వాత ఆయింట్మెంట్ ఇవ్వండి. పెద్ద అయిపోయిన తర్వాత మీరు క్లీన్ అయిపోయింది క్లీనింగ్ ప్రాసెస్. ఇది టీ బ్యాక్ట్ అని ఒక ఆయింట్మెంట్ దొరుకుతుంది. టీ బ్యాక్ట్ ఆయింట్మెంట్ దొరుకుతుంది. ముపిరోసిన్ అనే ఒక ఆయింట్మెంట్. ఇది మనకి ఇది 5 గ్రామ్ ప్యాకెట్ దొరుకుతుంది బ్రదర్. సమ్వేర్ అరౌండ్ 100 రూపీస్ లోపల దొరుకుతుంది. ఇది తీసుకుని దీని మీద అప్లై చేయండి. ఫస్ట్ ఈ బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ మనం మంచిగా క్లియర్గా తీసేసుకోండి. మంచిగా క్లీన్గా తీసేసుకున్న తర్వాత అవి గాజు పీసులు టీ బ్యాగ్ ఆయింట్మెంట్ని దీని మీద మనం అప్లై చేద్దాం. అలా తీసుకొని డైలీ వన్స్ మీరు అప్లై చేయండి. అయిపోయిందా? దూది బాబు దూది మంచిగా ఇట్లా అప్లై చేసింది. చేసిన తర్వాత ఇట్లా మంచిగా దీని మీద రుద్దండి. దీన్ని ఇట్లా కట్టేసి ఇట్లా కట్టిన తర్వాత ఈ గాజు పీసులని మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. మెడికల్ షాప్స్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. దీంతో మీరు మంచి కట్టేసేయండి. దీంతో మీరు ఇట్లా కట్టేసేయండి. ఈ విధంగా మీరు దూది వేసేసి దీన్ని గాజు పీసేసేసి ఇట్లా కట్టేసుకోండి. కట్టేసుకున్నాక అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని కోడికి బరువు ఆనియొద్దు అన్నమాట. మనం మనుషులు అంటే మనం కింద పడుకొని మంచం మీద పడుకుని రెస్ట్ తీసుకుంటాం. బట్ ఇవి బర్డ్స్ యానిమల్స్ అట్లా చేయలేవు కాబట్టి దానికి మనమే రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో దానికి ఎట్లా రెస్ట్ ఇవ్వాలని దానికి కూడా మీకు చెప్తాను నేను. ఈ వీడియో మీరు మీ కోళ్ళకు వచ్చినా కూడా ఫాలో కండి. ఇట్లా కట్టేసినాం కదా, కట్టేసిన తర్వాత జనరల్గా నేను ఇప్పుడు 2 కాళ్ళకైతే 1 కాలుకే చేస్తున్నాను. నేను వీడియో తొందరగా కావాలనుకున్నాను. మీరు ఇట్లా క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకుని ఇవన్నీ ఇట్లా 2 వైపులా ఇలా హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టేసుకున్నాక పొడి పట్టుకో 2 చేతులతో పట్టుకో. సో ఈ విధంగా మీరు కోడిని దేనికన్నా ఏలాడ తీసేయండి. చూసినారా, కోడి 2 కాళ్ళ మీద బరువు పడకుండా బాడీ అంతా నేను ఇట్లా చేసిన. చిన్నప్పుడు మనం ఉయ్యాలు కట్టేవాళ్ళం కదా చిన్నపిల్లలకి, ఆ టైపులో కట్టేసి ఒక కర్రకి హ్యాంగ్ చేసి ఇక్కడేనా
ఇట్లా ఒకదానికి హ్యాంగ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ విధంగా హ్యాంగ్ చేస్తే కాళ్ళ మీద కోడికి బరువు పడదు. సో కోడి కూడా రిలాక్స్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేసుకోండి కోడిని, సరేనా? బిన్నెట్ జరుగుతుందా? సో ఈ వీడియోలోనే మీకు ఏం మెడిసిన్ వాడాలన్నదాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత కోడికి మనం ఒక యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడంతా ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది కదా. సో ఇన్ఫెక్షన్ ఫర్దర్గా నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్లోకి వచ్చి కాలిపోకుండా మనం ఒక ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఏదో ఒక యాంటీబయాటిక్. సో నేను బెస్ట్ యాంటీబయాటిక్ ఏంటంటే సర్జికల్ ఐటమ్స్లో అమికాసిన్ అనమాట. సో అమికాసిన్ అనేది మీకు దొరుకుతుంది మార్కెట్లో. ఇది 100 mg ఇంజక్షన్ దొరుకుతుంది. సో 100 mg ఇంజక్షన్ ఏం చేయాలంటే, ఒక దీంట్లో హాఫ్ తీసుకోండి. ఇది 2 ml ఇంజక్షన్ ఉంటుంది, ఓన్లీ 1 ml తీసుకోండి. ఎందుకంటే ఈ కోళ్ళకి డోస్ ఎట్లా ఉంటుందంటే, అమికాసిన్ 10 to 20 mg per kg బాడీ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడి ఇప్పుడు 3 kg ఉంది. సో 3 kg అంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 to 50 mg తీసుకోవాలి. సో ఇది 100 mg కాబట్టి దీంట్లో సగం తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే, కోడి వీక్ ఉండి కాళ్ళు కొంచెం నొప్పులు ఉండి కాళ్ళు సరిగ్గా నడవలేకపోతుంది కాబట్టి దానికి ఒక బి కాంప్లెక్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది నేను న్యూరోబియన్ 4 అని ఒకటి దొరుకుతుంది, యాంపిల్ 14 రూపీస్ ఉంటుంది. అది ఒక యాంపిల్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం కాళ్ళకి నొప్పులు ఉన్నాయన్నమాట, కాళ్ళు పట్టులాగా మోర్లు వచ్చేసి సరిగ్గా కూర్చుని లేదు కాబట్టి దానికి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే జనరల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ అనగానే డైక్లోఫెనాక్ గుర్తుకొస్తుంది. బట్ కోళ్ళకి డైక్లోఫెనాక్ ఇవ్వకూడదు అనమాట, కాంట్రా ఇండికేషన్ అనమాట. సో నేను ప్రీవియస్లీ ఈ మధ్య యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా చూశాను, ఎవరో కోళ్ళకి డైక్లోఫెనాక్ ఇస్తే ఒక 10 కోళ్ళు చచ్చిపోయాయి, తీసుకెళ్ళి మెడికల్ షాప్లో వాళ్ళ మొహాన్ని పాడేశారు. సో తెలియకుండా వాళ్ళు ఇస్తారు, తెలియకుండా వీళ్ళు కూడా చేయడం వలన అట్లా అనమాట. సో కోళ్ళకి డైక్లోఫెనాక్ వాడకండి. సో అందు గురించి ఏం వాడాలి మరి నొప్పులు తగ్గడానికి? పైరాక్సికమ్ అని ఒకటి దొరుకుతుంది, పైరాక్సికమ్ బ్రాండ్ నేమ్ వచ్చేసి డోలోనెక్స్ GT. సో నేను మీకు వీడియోలో చూపిస్తాను నేను. సో అది 10 mg 20 mg దొరుకుతాయి. 10 mg ట్యాబ్లెట్స్ తీసుకోండి. ఒకవేళ 10 mg దొరకకపోతే 20 mg తీసుకుని హాఫ్ ట్యాబ్లెట్ వేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమికాసిన్ నేను ఇక్కడ 1 ml తీసుకున్నా. అట్లనే న్యూరోబియన్ 4. సో ఇది వచ్చేసి డోలోనెక్స్ GT పైరాక్సికమ్ 20 mg ట్యాబ్లెట్. సో వీటిని మనం ఈ చెస్ట్ లైన్లో ఇవ్వాలండి. మీరు ఇక్కడ ఉన్న కనిపిస్తుంది కదా, ఈ చెస్ట్ లైన్లో ఇచ్చేసి ఒకసారి వెనక్కి లాగండి, డైరెక్ట్గా ఇచ్చేసి తర్వాత అవి కొన్ని నీళ్ళు తీసుకో, నీళ్ళు. అట్లనే ఇది న్యూరోబియన్ 4 ఇంజక్షన్, ఇది కూడా మనం చెస్ట్లోనే ఇవ్వండి, చెస్ట్ లైన్లో. ఒక్కనే అట్లనే ఈ పైరాక్సికమ్ ట్యాబ్లెట్స్ ఇవి. సో ఇది జనరల్గా 20 mg ఉంది. సో 10 mg సరిపోతుంది, రోజుకి ఒక ట్యాబ్లెట్ అనమాట. సో దీన్ని నేను హాఫ్ చేసి వేస్తున్నాను అనమాట. హాఫ్ చేసి కోడి నోట్లో పెట్టేసి కొంచెం వాటర్ వేసేయండి, సరిపోతుంది. సో ఈ విధంగా రోజు ఒకసారి నేను చెప్పినట్టు డైక్లోఫెనాక్ ఇవ్వకుండా పైరాక్సికమ్ అనే డోలోనెక్స్ GT కాళ్ళ నొప్పులకి, సో ఇన్ఫ్లమేషన్ నెక్స్ట్ రాకుండా అమికాసిన్ ఇవ్వండి. 100 mg ఇంజక్షన్ దొరుకుతుంది, 2 ml, దాంట్లో సగం ఇవ్వండి రోజుకి. అట్ ద సేమ్ టైం 2 రోజులకు ఒకసారి న్యూరోబియన్ 4 బి కాంప్లెక్స్ ఇవ్వండి. సో ఒక 4-5 డేస్లో ఇది మీకు మంచిగా తగ్గిపోతుంది. సో ఈ వీడియోలోనే నేను మీకు దాని నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.